నమస్కారం. వాస్తు, న్యూమరాలజీ, జెమాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. తనుష్క గారితో మాట్లాడదాం. నమస్తే తనుష్క గారు. నమస్తే అమ్మా. చాలా మంది ప్రజలు ఎన్నో సంకటాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఏ పని చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆ సంకటాల నుంచి బయటపడాలి అంటే ఎలాంటి పరిహారాలు అందిస్తారు? సంకటం అంటేనే జనరల్గా ఎవరి గురించి మనం మొక్కుతాము, గణపతికి పూజలు చేస్తూ ఉంటాం. అంటే సంకటహర చతుర్థిని కూడా చెప్తూ ఉంటాం. ఆ తిథి అనేటప్పుడు అది 4కే తిథి అవుతుంది. జనరల్గా ఎంతమందిలో ఎన్నో సంకటాల నుంచి బయటపడాలంటే ఆ వినాయకుడికి పూజలు చేస్తే తప్పకుండా దాంట్లోంచి బయటపడతారు. అంటే ఒక టైంలో అమ్మవారి కూడా పూజలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆమెకు కూడా కొన్ని దుష్ట శక్తులు ఆపుతూ ఉన్నదన్నమాట పూజల్ని. అప్పుడు అమ్మవారికి అర్థమైంది, సో గణపతి లేకుండా ఈ పూజ మొదలు పెట్టాం కదా, అందుకే మనకి ఇంత సమస్య వస్తుందని. సరే, అయితే సంకటంలోంచి బయటపడాలి అనేటప్పుడు దానికి ఒక పూజ ఉంటుంది. అంటే 4 కొబ్బరికాయలు తీసుకోవాలి. కొబ్బరికాయలు వచ్చి ఏంటంటే అసలు పొట్టంతా తీసేసి జస్ట్ మనం ఎట్లా స్వామివారికి తీసుకెళ్తాం చూడ, అయ్యప్ప స్వామికి అట్లా. కానీ దానికి ఏం చేయాలంటే ఫస్ట్ పసుపుతో ఫుల్ రబ్ చేసుకోవాలి. పసుపు పౌడరు కొంచెం వాటర్ మిక్స్ చేసి రబ్ చేసుకోవాలి. అవి కాకుండా దాంట్లో ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టేసి 4 కొబ్బరికాయలు తీసుకోవాలి. అయితే ఇవన్నీ తీసుకుని అమావాస్య పోయిన తర్వాతనో లేదు పౌర్ణమి పోయిన తర్వాత 4కే తిథి వస్తుంది. సో ఆ తిథి రోజుగా చేయాలి. ఇది వచ్చి ఏంటంటే మన ఇంట్లో గణపతి ఫోటో లేదు గణపతి విగ్రహం ముందుగా కూర్చొని ఫస్ట్ ఆ కొబ్బరికాయకు గణపతి గాయత్రి మంత్రం, అంటే ఫస్ట్ గణపతి గాయత్రి మంత్రం చదువుకొని, స్వామి నాకు ఎలాంటి సంకటాలు అంటే ఎన్ని కష్టాలు మేము పడుతున్నాం కానీ ఎలాంటి సంకటాలు లేకుండా మాకు మంచి చేయి స్వామిని గణపతి దగ్గర కోరుకొని ఫస్ట్ ఆ కొబ్బరికాయకు కొంచెం ఏంటంటే గరికతో అర్చన చేయాలి. తర్వాత ఇంకొక కొబ్బరికాయకి ఏంటంటే పువ్వులతో అర్చన చేసేది ఉంటుంది. ఇంకొక కొబ్బరికాయకి ఏంటంటే పసుపు పౌడర్తో అర్చన చేసేది ఉంటుంది. ఇంకొక కొబ్బరికాయకి కుంకుమతో అర్చన చేసేది. ఇలా చేసి ఒక ప్లేట్ మీద పెట్టి అలానే అది 4 రోజులు ఉంచాలి. అంటే మనం చవితి రోజు స్టార్ట్ చేస్తాము, అందులో కూడా 4కే కొబ్బరికాయ. సో అది కాకుండా 4 రోజులు అక్కడ పెట్టి పూజలు 4 రోజులు తప్పకుండా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు ఎలాంటి సంకటాల గురించి కోరుకున్నారో అది మీకు మంచిగా అవుతున్నప్పుడు ఏం చేయాలి అంటే అదంతా తీసి ఒక ప్లేట్లో సేఫ్గా పెట్టి మీకు ఇవన్నీ పనులు మంచిగా అయిన తర్వాత మీ ఇంటి దగ్గర ఏదైనా గణపతి టెంపుల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఈవినింగ్ ఒక 6 o'clock అట్లా ఆ టైమింగ్లో ఆ గణపతి టెంపుల్ ముందుగా అది కొట్టాలి మెయిన్ గేట్ దగ్గర. ఎందుకంటే ఇది వచ్చి తమిళ్లో సూరతెంగాన్ అంటారు. సూరతెంగాన్ అంటే ఏంటంటే అసలు మొక్కుని తీసుకెళ్ళి కొట్టేదన్నమాట. ఇది కూడా మీరు ఏం చేస్తారంటే ఈ సంకటాలంతా తొలగిపోవాలని చెప్పి మొక్కుని అలా తీసుకెళ్ళి చేయాలి. మీ సంకటాలంతా తొలగిపోయిన తర్వాత తీసుకెళ్ళి చేయవచ్చాము. అంతవరకు సేఫ్గా దేవుడి దగ్గర పెట్టండి. కానీ మీకు ఏంటంటే ఇవి తొందరగానే మీకు సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే గణపతికి అంత ఫలితం ఉంటుంది. జనరల్గానే మనం మంత్రాలు కూడా చదువుతాం అనుకోండి, గణపతి మంత్రంతో స్టార్ట్ చేసి పూజలు కూడా సక్సెస్ అవుతుంది కదా. అలానే ఆయన గురించి స్పెషల్గా ఈ సంకటాలన్నీ తీరేదానికి ఈ పూజలు చేయండి, మంచిగా అవుతారు అందరూ. చూసారు కదండి, ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సంకటాలు తొలగిపోవడానికి ఎన్నో పరిహారాలు ఉంటాయి. కానీ మనకి తనుష్క గారు ఒక్కటి మాత్రమే చెప్పారు. వాళ్ళ జాతకాన్ని బట్టి కూడా వేరే వేరే పరిహారాలు ఉంటాయండి. సో మీ జాతక పరంగా మీకు ఎలాంటి పరిహారం అనేది అయితే కావాలో అది ఖచ్చితంగా మీ జాతకం చూసి తనుష్క గారు అయితే చెప్తారు. మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఎలాంటి సమస్యలకి పరిహారాలు కావాలన్నా కూడా.